హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు పెసరపప్పుతో టొమాటోలు వేసి చారు చూపిస్తాను రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దానికి ముందే నేను పెసరపప్పు నానపెడతాను. ఖచ్చితంగా నానాల్సిందే. దానికి ఒక సగం ఉల్లిపాయ సరిపోతుంది, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఇంకా టొమాటోలు. తర్వాత మనం కుక్కర్ తీసుకొని మంచిగా నానబెట్టుకున్న పెసరపప్పు ఉంటుంది కదా, అది కుక్కర్లో వేసేస్తాం. దాంతోపాటు ఈలోపు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటోలు ఇవన్నీ చక్కగా పెద్ద పెద్ద స్లైసులుగా కట్ చేసేసుకోండి. చిన్న చిన్నగా అక్కర్లేదు, అసలు అవసరమే లేదు. అయితే ఒక 1 ఇంచ్ లేదా 2 ఇంచెస్ చింతపండు తీసుకొని ఉల్లిపాయలతో టొమాటోలతో పాటు కుక్కర్లో వేసేయండి. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా ముందే వేయాలండి. వేసేయండి. ఒక 5-6, అంత కారం ఏమి రాదు. దాంతోపాటు కొంచెం పసుపు, దాంతోపాటే కారం ముందే వేసేస్తే కారము చక్కగా ఉడుకుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అది తర్వాత మీకు ఏమన్నా కావాలనుకుంటే కొంచెం నీళ్ళు, ఎక్కువ కాదు, కొంచెం నీళ్ళగా పప్పు ఉండాలి అని అనుకున్న వాళ్ళు కొంచెం పోసుకోండి. అయితే కుక్కర్కి మూత పెట్టేసుకోండి, విజిల్ పెట్టేసుకుని 1 లేదా 2 విజిల్స్ రానివ్వండి. వచ్చినాక చక్కగా విజిల్ వదిలేసాక ఓపెన్ చేసుకుని చూసుకొని బాగా మ్యాషర్తో మంచిగా ఎనుపుకోండి. అది బాగా వెనుపుకున్న తర్వాత ఈ పెసరపప్పులో ఏంటంటే ముందు తాలింపు వేయకముందు నీళ్లు పోసుకొని అది ఉడుకుతూ ఉండనివ్వండి. ఆ తర్వాత చక్కగా తాలింపుకి నూనె పెట్టుకొని చక్కగా ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా వాటిని వేగనివ్వండి. మెంతులు వేయాలనుకునే వాళ్ళు వేయండి, వేయద్దు అని అనుకునే వాళ్ళు మానేయండి. కానీ మెంతులు వేసినప్పుడు బాగా వేగాలని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత చక్కగా దీనికి మనకి వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా మంచిగా కట్ చేసుకొని ఆ నూనెలో వేసేసుకొని మంచి బ్రౌన్గా రానివ్వండి. అప్పుడే దాని టేస్ట్ తాలింపుకి, పప్పుకి. ఆ తర్వాత ఈలోపు పప్పుని కొంచెం సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటాం కదా, దాంట్లోనే డైరెక్ట్గా కరివేపాకు, మనకి కొత్తిమీర ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా వేసేసుకున్న తర్వాత ఈలోపు తాలింపు కూడా చక్కగా వేగిపోయి ఉంటుంది, వెల్లుల్లిపాయలు అవన్నీ. అది తీసుకెళ్ళి చక్కగా ఈ పెసరపప్పు చారులో కలిపేసుకొని దీనికి ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసుకొని దీనికి ఎంత కావాలో అంత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని దీన్ని ఒక ఉడకనివ్వండి కంపల్సరీగా. అందరూ పప్పు అయిపోయిన తర్వాత తాలింపు వేసేసి స్టవ్ కట్టేస్తారు. అలా కాదు, చక్కగా సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడకనిచ్చి దీన్ని నూనె తేలే వరకు ఉంచి దింపేయడమే. అంతేనండి మన టొమాటో చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.